సంఘానికి చెప్తున్నారు, వాళ్ళు భారంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆ భారం ఏంటి తెలుసా? మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇలాంటి స్థితిలోనే ఉండాలని వాళ్ళకి చెప్తున్నారు. కానీ వీళ్ళు కనీసం వాళ్ళకి సహాయం కోసము కొనవేలితో కూడా వాళ్ళకి సహాయము చేయట్లేదు. అంటే వీరు నడుచుకోవట్లేదు అని చెప్తున్నారు అక్కడ. యేసుక్రీస్తు వారికి ఎలాగ తెలుసండి? ఆయన వచ్చిందే 30 సంవత్సరంలో పరిచర్యకి. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులతో ఉండి మరి సంథింగ్ ఆయన కొన్ని విషయాలు చేశారు అక్కడ. అవన్నీ అయిపోయిన తర్వాత ఆయన పరిచర్యకు వచ్చారు. సుమారుగా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో వచ్చి రాగానే పరిచర్యల గురించి, శాస్త్రాల గురించి ఎలాగ తెలిసింది? వారు తెలిసిన దాన్ని ఆయన ప్రతిసారి అంటారు. వారు వచ్చి ఈయన ప్రశ్నించినప్పుడల్లా వాళ్ళని తిడతారు. ఏమని తిడతారు చెప్పండి? అదే అంటారు. తర్వాత సర్ప సంతానమా అని తిడతారు కదా, పాపిష్టి జనములు అని తిడతారు. తర్వాత సర్ప సంతానమా అని తిడతారు. ఈరోజు అదే ఎజ్రా అనేటువంటి ఒక వ్యక్తిని వచ్చి ఎవరైనా నువ్వు ఏమనే సర్ప సంతానం అంటే నీకు పడతానా? కానీ ఆ రోజు వాళ్ళు ఊరుకున్నారు, సైలెంట్గా ఉన్నారు. నాకు తెలిసి ఏమనలే. ఈ తిట్లని భరించలేక ఆయన శిలువలో అప్పగించారు. ఎవరు వీళ్ళు? ఎక్కడికి చెందిన వాళ్ళు? పరిచర్యలు, శాస్త్రాలు. ఎక్కడికి చెందిన వాళ్ళు? మందిరానికి చెందిన వాళ్ళు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ యూదులే కదండి, యూదులే కదా. తెలుసమ్మా? తెలియదా ఎవరికైనా? అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులే. కానీ వీళ్ళకు ఒకటి ఉంటుంది, మేము నీతిమంతులము, మా కోసం ఎవరు రావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకి నేను రాలేదు అంటారు. ఎందుకు? ఇటువంటి యొక్క భావం ఉంది కాబట్టి లోపల. అందుకే ఆయన్ని శిలువలో అప్పగించేశారు. అప్పటికే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నేను మనుష్య కుమారుడు అని చెప్తే కూడా నమ్మలేదు. జనాలందరూ చెప్పుకున్నారు, నువ్వెవరు, నేను ఎవరని అనుకుంటున్నారు. అసలు బయట ఏమనుకుంటున్నారు అంటే, పేదలను అడిగినప్పుడు నువ్వైతే నిజముగా మనిషి కుమారుడు, దైవ కుమారుడు అని ఆ క్షణమైన అభిప్రాయం మళ్ళీ మారిపోతుంది. అలాగనే యేసుక్రీస్తు వారిని కూడా ఆనాడు ప్రశ్నించినటువంటి వారు ఆ తర్వాత ఆయన్ని సిలువ వేశారు. ఏమని తెలుసా? నువ్వు మా కొరకు రాలేదు, మా కొరకు చివరికి ఇంకా చాలా దూరంలో ఉన్నారనే లెక్కలో యేసుక్రీస్తు వారిని వచ్చినప్పుడు ఏం చేశారు? సిలువకు అప్పగించారు. అందుకే యేసుక్రీస్తు వారు వీరి యొక్క స్వభావము కావచ్చు, వీరి యొక్క నడవడిక కావచ్చు, వీరిలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ అధ్యాయం మొత్తం చదివితే వేషధారులైన పరిచర్యల శాస్త్రాలు అంటారు. వేషధారులైన మార్గదర్శకులారా, మార్గమును చూపిస్తున్నారు కానీ వేషధారులతో కూడిన మార్గమును చూపిస్తున్నాము అని చెప్తున్నారు. ఎటువంటి తిట్లే రేపు రాకడ సమయంలో నీ కొరకు, నీ మీద, నా మీద వస్తే మనం భరించగలమా? రాకడలు అంటారు, ఆయన వచ్చిన తర్వాత ఎత్తబడే ముందు అంటారు, నీకు ఇంత సమయం ఇచ్చానే, నువ్వేం చేసింది? అయ్యో ప్రభువా ప్రార్థించిన, అది చేశాను, ఇది చేశాను. ఏం చేసినావు? అసలు ఎవరు నా కొరకు సిద్ధపరిచిన? మనం అనుకున్నాం, నేను పెద్ద బంగళా కట్టినాను ప్రభువా, నా కోసం కార్లు సిద్ధపరుచుకున్నాను, నా కొరకు నేను అది చేసుకున్నా, ఇది చేసుకున్నా. నీ కొరకు చేసుకున్నావు, నా కొరకు ఏం చేసావు? నా కోసం ఏం చేసావు? అసలు ఏ ప్రయాసపడినావు? ఎవరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా ఒకరిని లాగినావు. ఎంతసేపు నా ముందుకు వచ్చేసి నీ సమస్యలు చెప్పుకున్నావు, కానీ నా పరిచర్య నిమిత్తము ఒకరిని అగ్నిలో నుంచి లాగడానికి ఒక్క విషయం అవకాశం ఇవ్వమని అడిగినావా? అడుగుతున్నావా ఈరోజు? ప్రభువా నీ పరిచర్య చేయాలి, 4 చోట్లకు వెళ్ళాలి, అవకాశం కల్పించని మనం అడుగుతున్నామా? ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? చూపించుకోవడానికి మాత్రమే, మనుషులకు కనబడవాలనని మాత్రమే.
అందుకే వాళ్ళని అంటున్నారు, ఒక మాట అంటున్నారు, ఏమని తెలుసా? 27 వచ్చిన ఒకసారి చదవడం, 23-27 మాట అంటున్నారు, అమ్మ అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధులను పోలిన వారు. సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? వెలుపల బయట ఉంటాయి, అందంగాను శృంగారంగాను, చూడడానికి బాగా ఎంత బాగా కట్టించారో. బతికున్నప్పుడు అంతకన్నా బాగా చూసుకుంటే బాగుండే, కానీ చనిపోయినప్పుడు మాత్రం మంచిగా సుందరంగా కట్టించి దానికి ఏం చేస్తారు? మార్పులు చేస్తారు మళ్ళీ. అవునా? చదవమ్మా. కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ ఆ చర్మం సమస్త కల్మషం నిండి ఉన్నది. అలాగే వెలుపటి మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. చాలమా. ఏమంట? సమాధులు ఎలా ఉంటాయి? సున్నము కొట్టిన సమాధులు అంట. ఎలా ఉంటాయి చూస్తున్నారు? అందరూ చూస్తున్నారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం. కానీ లోపల తవినం అనుకో, ఎక్కడ లేని కంపంతో వస్తుంటది. తర్వాత ఆ ఎముకలు మాత్రమే ఉంటాయి, కల్మషం ఉంటుంది. ఎందుకు సున్నము కొట్టిన సమాధులతో పోల్చినారు వారిని అంటే, వారు మనసులకు కనపడాలని మాత్రమే. హడావుడి 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 చేస్తారు, వస్తారు, 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. భారమైనటువంటివి వారి ముందు ఉంచేసి వెళ్ళిపోతారు. ఇంకా క్రైస్తవుని జీవితంలో కూడా కొన్ని విషయాలు చెప్తానమ్మా. క్రైస్తవుని జీవితంలో కూడా ఎందుకు సజావుగా సాగదు ఒకసారి ఆలోచించారా? మన జీవితం సజావుగా సాగదంటే ఒక లెవెల్లో సాగదు. అలలు ఏమంటారు దాన్ని? ఎత్తు పల్లాలు, ఎగరుతూ ఉంటాం, కింద పడతా ఉంటాం, మళ్ళీ లేస్తూ ఉంటాం, మళ్ళీ పడతా ఉంటాం. ఎందుకు అట్లా జరుగుతుంది? తర్వాత విందామా ప్లీజ్? వినేటివి ఏమన్నా తర్వాత విందాం. ఈ వాక్యం విందాం. ఎత్తు పల్లాలు ఎందుకు ఉన్నాయి మన జీవితంలో? మన జీవితంలో ఎత్తు పల్లాలు ఎందుకు ఉన్నాయి? మనం యేసుక్రీస్తు వారిని అంగీకరించున్నాం కదా, బాప్తిజం పొందుకున్నాం కదా, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందుతున్నాం కదా, మరి ఎందుకు మనకి ఎన్ని కష్టాలు? నువ్వు విషయం చెప్పనా? ఎలాగైనా బతకాలనుకుంటే వాని జీవితం సజాగా ఉంటుంది. కానీ నేను ఇలాగే బ్రతుకుతా, ఇలాగే జీవిస్తా అని అన్నోడు మాత్రం బ్రతుకు మాత్రం ఎత్తు పల్లాలు. పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు, దురుపుకుంటుంటాడు, మళ్ళీ ముందుకెళ్ళిపోతుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తు పల్లాలు ఉన్నట్టువేమో అంటారు జనాలు, బయట వాళ్ళందరూ అంటారు, ఆడు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు కదా, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, వాళ్ళ జీవితంలో ప్రతిసారి ఇదే బ్రతిక వాళ్ళది. మరి వీడు కూడా నమ్ముకున్నాడు కదా, వీడి జీవితం ఎందుకు ఇంత సజావుగా వెళ్ళిపోతుంది? వాడు ఎలాగైనా బ్రతకాలనుకుంటున్నాడు, అంతే. ఎలాగోలా నేను బ్రతకాలి కాబట్టి వాడి జీవితం సజావుగా నడుస్తుంది. కానీ వీడు అనుకున్నాడు, నేను ఇలాగే బ్రతకాలి. యేసు క్రీస్తు వారు చెప్పింది కూడా అదే, నువ్వు ఇలాగే బ్రతుకు. ఎలాగైనా బ్రతకాలనుకో, ఎన్నో అవకాశాలు వస్తాయి మనకి, ఎన్నో అవకాశాలు. చెప్పాలంటే తప్పు చేసినప్పటికీ అక్కడ కూడా ఒక అవకాశం వస్తుంది మనకి, ఇలాగే బ్రతకాలనుకో. కానీ ఎలాగైనా బ్రతకాలనుకున్నాడు, ఇలాగే బ్రతకాలనుకునే వాళ్ళకి మాత్రం ఏమంట అవకాశాలు రేరుగా వస్తాయి. కాకపోతే ఏమైతుందంటే అవకాశాన్ని పట్టుకోవడానికి టైం పడుతుంది. వస్తాయి అవకాశాలు, కానీ నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక నిర్దేశించే టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఆ అవకాశాన్ని పంపిస్తాడు. అప్పుడు మనం దాన్ని పట్టుకున్నట్లయితే ఇలాగే బ్రతకాలి అనుకున్న వాడి జీవితం కూడా ఆ తర్వాత సజావుగా జరుగుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అనుకుంటున్నావా మనము నేను ఇలాగే బ్రతకాలనుకున్నావా, లేకపోతే ఎలాగైనా బ్రతుకున్నావా అనుకుంటున్నావా? దేవుడు చెప్పినట్లు నేను బ్రతకాలనుకుంటున్నావా, లేకపోతే అలాగే బ్రతికేద్దాం, ఏం చేస్తాం, ఆదివారం వస్తాము, సోమవారం అనుకుంటున్నావా? అనుకోము. కానీ వాడు ఉన్నాడు కదా మనకి విరోధి,
వాడు ఏం చేస్తాడు తెలుసా, అరే ఇలాగే బ్రతికి ఏం చేస్తావు ఆయన, చూస్తున్నావు కదా ఎదురు చూస్తున్నావు కదా, అంతే వదిలే అయిపోయింది. అవును కదా, ఎవరు లేరు అబ్బా, అందరూ నీతిమంతులేమా, ఎవరు లేరు. మనల్ని మనకే చూపించి ఏమంటుందని మన వేలు తీసుకొని మన కంట్లోనే పొడిచే టైప్ ఎవరు, అపవాది. ఆడి మాటలు మనం నమ్మకూడదు. కానీ ఎక్కువ అవకాశం అక్కడే ఉంది. నువ్వు నేను మనందరం పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మనుషులకు కనబడవాళ్ళ మనం ఏం చేయొద్దు, సున్నం కొట్టిన సమాజంలాగా ఉండొద్దు. ఉంటావా నిజంగా అట్లే ఉండు, అలాగే బ్రతుకు. ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ని చేసినా అలాగే బ్రతుకు, లేదా ఇలాగే బ్రతుకు. ఎలాగా సున్నం కొట్టిన సమాజం. వాళ్ళని అంత మాట అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా నా అలాంటి వాడైతే కొత్తిమీర చెట్టు చూసుకుని ఊరేసుకునేవాడు తెలుసా. మరి నిజంగా ఏదైనా కొత్తిమీర చెట్టు ఉందా మీ దాంట్లో అంటే చెప్పండి, ఆయన వేసుకోండి ఊరి. అరే నవ్వరేందమ్మా, నవ్వేసి కూడా అరే ఏ ఎవరన్నా కొడుతున్నాను, నేనేమో తిడుతున్నానా, నేనేం తిట్టట్లే. యేసుక్రీస్తు తిట్టిందని ముందు పెడుతున్నాను తల్లి, నవ్వండి. అదే మాట నిజంగా సర్ప సంతానం. ఇప్పుడు అంటా నేను ఒకరిని అంట, ఎవరిని అర్థం కాదు, కానీ ఎవరిని అంట నువ్వు సర్ప సంతానం అని అంట, వాళ్ళు ఊరికే ఉంటాను నేను మాట్లాడే ఎవరిని. ఎందుకు మన దీనత్వం కలిగిన వారు కదా అనిపించుకోవాలి కదా. నేనెందుకు అనిపించుకున్నా, నిజమా కాదు చెప్పండి. మన దీనత్వం కలిగి ఉండమంటాడు మత్తయి 5వ అధ్యాయంలో, సాత్వికం కలిగి ఉండమంటాడు, హృదయశుద్ధి కలిగి ఉండమంటాడు. కానీ మనం ఒక మాట వచ్చేసరికి నేనెందుకు పడతా, ఎవరైనా ఉండొచ్చు, పెద్దలైనంత మాత్రం అంటారా. అరే ఎందుకు అన్నారు, ఏ మాట కోసం అన్నారు, ఒకసారి కూలికి వచ్చాను ఆలోచిస్తే తెలిసిపోతుంది కదా. నేను అట్లా ఆలోచిస్తున్నాను, నేను అట్లా ఆలోచిస్తాను. ఒకరు అన్నారు మనల్ని అంటే మనలో ఏదో చిన్న లోపం వాళ్ళకి కనపడింది, అది మనకు తెలియదు, కానీ అన్నారు. సరే మనం సరిదిద్దుకుని తప్పే ఉంది దాంట్లో. మళ్ళీ రిటర్న్ అన్నాం అనుకో ఏమైతే చెప్పండి, ఆడికి చోటు ఇచ్చిన వాళ్ళ దేవునికి స్తోత్రం. ఏమో నాకు తెలిసి నేను ఎవరో బాగా బాధపెడుతున్నాను, నాకు తెలిసి చాలా ఇబ్బంది పడుతున్నారు మాట్లాడడానికి కూడా. దయచేసి అట్లా అనుకోద్దనమ్మా, మాట్లాడండి, నవ్వండి, తప్పే ఉంది. నిజంగా ఇప్పుడు ఎవరన్నా ఒకరు అన్నానంటే మరి నేను ఖచ్చితంగా ఏదో కొట్టుమించాడు. ఇక్కడ మునగ చెట్టు ఉండాలి, నాకు మునగ చెట్టు, దానికన్నా ఊరేసుకుంటాను అక్కడ. అవే బలమైన రకం మీకు తెలియదు నా దృష్టిలో. ఇప్పుడు సర్ప సంతానం అని మీరు సున్నం కొట్టిన సమాధులని ఈనాడు మనం అనిపించుకుంటామా. నా జీవితం నాకు తెలిసి, నీ జీవితం నీకు తెలుసు. బస్ నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా అంటాను. నేను అంటాను ఒకరు మనల్ని అంటున్నారయ్యా అంటే మనం దాన్ని సరి చేసుకోవడంలో తప్పు లేదంటాను. మనుషులైనప్పటికీ ఎవరైనా అది ఎలాగా మనతో అంటేనే బాగుంటుంది. మూడో వ్యక్తి నుంచి రాకూడదు. మూడో వ్యక్తి నుంచి వచ్చిందంటే అక్కడే వచ్చేది. వాడు వస్తాడు, మధ్యలో దొరుకుతాడు నాలుగో వ్యక్తి. అరే ఏమున్నా ఎజ్రా నీ దగ్గర చెప్పాలి కదా, మరి మూడో వ్యక్తితో ఎందుకు చెప్పేసినాడు. అయిపోయింది. ఆ వ్యక్తికి ఏమైతుంది, అవతల వ్యక్తికి నాతోనే చెప్పచ్చు కదా, ఇంకో వ్యక్తి ద్వారా చెప్పడం పని ఉంది. మరి జరుగుతున్నాయా లేదా, మూడో వ్యక్తి ద్వారా వెళ్ళేదానికన్నా. అందుకే అంటారు ఆయన యథార్థత కలిగి జీవించండి. తప్పుని ఎత్తి చూపించేటప్పుడు ఎంత యథార్థంగా ఉంటామో దాన్ని సరిదిద్దేటప్పుడు కూడా అంతే యథార్థంగా ఉంటాం. వీళ్ళు చేయట్లా పని, వీళ్ళు చేయట్లా పని, వీళ్ళు చూసేదానికి మాత్రమే యథార్థవంతులు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు. చూసేదానికి మాత్రం యథార్థవంతులు. అబ్బా వీళ్ళను చూస్తుంటే దేవుడే దిగి వచ్చినట్టున్నాయా, యజ్రాన్ని చూస్తుంటే దేవుడే దిగి వచ్చినట్టున్నాయా. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అసలు, వామ్మో. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. అందుకే ఆయన అంటున్నారు, అయ్యో వేషధారులైన మార్గదర్శకులారా. మార్గాన్ని చూపిస్తున్నాం మనం. ఎలా చూపిస్తున్నాం? అరే నేను ఇప్పుడు ఒక కాలువ మీద నడుస్తున్నా, అది ఒక 10 ఇంచులో ఉంది, నేను ఒక్కడే వెళ్తాను, తర్వాత నన్ను చూసి రండి వెళ్ళిపోతున్నాం.
పక్కన వెళ్ళిపోతున్నాం, కానీ వెనకడికి ఏమీ అర్థం కాదు ఎలా వెళ్ళాలని. పట్టుకోవడానికి లేదు, ఏమీ లేదు. ఒక మార్గం చూపిస్తానే కదా కూడా దాటుతాడు. మరి ఎవరైనా మార్గం చూపిస్తాను కదా దాటాను. ఒక మాట ఉంది, తెలియని చోట మనం మార్గమును అడిగి తెలుసుకోమని దేవుని వాక్యంలో రాయబడింది. తెలియని మార్గము లేదా తెలియని ప్రదేశం వెళ్ళినప్పుడు మార్గమును అడిగి తెలుసుకున్నాము అని రాయబడింది. పురాతన మార్గములు, పురాతన మార్గములు అంటే పెద్దలు చెప్పిన మార్గం మనం తీసుకోవాలంటే. మార్గములు అంటే ఒక రహదారి అయి ఉండొచ్చు, లేకపోతే మనకు తెలియని దారి అయి ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. మన జీవితంలో మనం అవలంబించుకోవాలంటే ఒక తెలియని మాటను కూడా మనం తెలుసుకోవాలి. పెద్దలను అడిగి అంటాము, నాయనా అటు వెళ్ళొద్దు నాయనా, ముళ్ళు ఉంటాయి, అటు వద్దు నానా, నువ్వు నష్టపోతావు నానా. ఎవరు చెప్తారు ఈ మాట కదా? మా ఆ సహవాసం మంచిది కాదు తల్లి, అందరూ భావిస్తే నీకేంటి మా పని, డాడీ నీకెందుకు అందరు కలుసుకో పని, నువ్వు భావిస్తూ ఉండను ఆయన. అమ్మా నేను ఎట్లా ఉంటా, మా ఫ్రెండ్స్ మాకు అట్లాంటివి ఏం లేవు, మేము స్పోర్టివ్ గా తీసుకున్నాం. అంతేనమ్మా? స్పోర్టివ్ అంటే ఏంది తల్లి చెప్పండి? తేలిగ్గా తీసుకుంటాం. మా మధ్యన అట్లాంటివి లేవు అంటాం. కానీ ఒకనొక సందర్భంలో కదా చెప్పినప్పుడు వీరంటే ఈ పరిస్థితి వచ్చేదా? అదే చెప్పినప్పుడు విని, అవును మా అమ్మ నా కోసమే చెప్తున్నాడు, మా డాడీ నా కోసమే చెప్తున్నాడు, ఆ దుష్ట సహవాసం వద్దు. నీకెందుకు మగపిల్లలతో సహవాసం? ఎంతవరకు? నాకు ఓ దైవజనుడు ఉన్నారు, పేరు తెలియదు కానీ ఒకరు చెప్పినాక వింటాను. ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎన్ని ఫీట్స్ దూరం ఉన్నారు ఒకసారి తెలుసు కదా? అంతేనా? 3 ఫీట్స్. బాయ్స్ ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎన్ని ఫీట్స్ దూరం ఉండాలి? సేమ్ కదా? సేమ్ కదా? ఆయన అంటున్నారు, అటువంటి సత్సంబంధం కలిగి ఉంటే నో ప్రాబ్లం. అటువంటి సత్సంబంధం కలిగి ఉంటే నో ప్రాబ్లం. అటువంటి ఏమంటారు దాన్ని, అనుబంధం కలిగి ఉంటే ఎంతవరకు? ఇంత దూరంలో, 3 అడుగుల దూరంలో, అక్కడ గోడంత దూరంలో, ఇక్కడ నుంచి మాట్లాడు. కానీ బయట ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ అంటారు, ఇంకోటి అంటారు, బెస్టీస్ అంటారు, ఇంకా చాలా మంచి స్నేహితులు అంటారు, చిన్ననాటి స్నేహితులు అంటారు, లేక కలిసినాడు అంటారు, కలిసింది అంటారు. అట్లాంటి వాళ్ళు కాపురాలు, పెళ్ళైన వాళ్ళ కాపురాలు కూడా కూలిపోతున్నారు. ఎందుకు లేవు? సరైన మార్గము లేదు. ఆ మార్గాన్ని అడిగి తెలుసుకోమన్నాడు దేవుడు. పెళ్లి చేయంగా అన్ని తెలిసిపోతాయా? తెలియవు. పిల్లలు పుట్టగానే అన్ని తెలిసిపోతే తెలియవు. కానీ మార్గములను అడిగి తెలుసుకోవాలి. నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా ఉంటే ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, చెప్పినప్పుడు వినాలి. అది దేవుని వాక్యం. అంతేనమ్మా? చెప్పినప్పుడు వినాలి. నష్టపోయిన తర్వాత, అదే కాలిపోయిన తర్వాత అదేమంటున్నామా? నాకన్నా బాధ దేవునికి స్తోత్రం. కాలిపోయిన తర్వాత వేస్ట్ కదా? ఎందుకు అంత బాధ? ఎందుకు? అదే కాలిపోక ముందు కానీ అంత మనం సర్దుకుంటే బెటర్ కదా? బెటర్ కదా? దానివల్ల అందరికీ నష్టం, అందరికీ నష్టం. మొహం చూపించుకోలేక వీళ్ళు, మొహం చూడలేక వాళ్ళు, బాధపడలేక తల్లిదండ్రి. ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయి. మొత్తం బాబాయ్ వరుస లేదు, అన్న వరుస లేదు, తమ్ముడు వరుస లేదు, అక్క వరుస లేదు. ఈ యూట్యూబ్ లో దానిలో చూస్తా ఉంటే చాలా బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. అయిపోయినాక మాట్లాడతారు, లేకపోతే ఇప్పుడు నేను కొంచెం క్లోజ్ చేయను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇది వాక్యంలో భాగం కాదు. దయచేసి అందరికి ఒక చిన్న హెచ్చరిక, తప్పుగా అనుకోకండి. బయటికి వెళ్ళిన తర్వాత కొత్తిమీర చెట్టు సిద్ధం చేసి దాన్ని కట్టేసి కొట్టే నో ప్రాబ్లం అన్నాను. నేనేమంటానంటే, వాక్యం చెప్పుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మూడో వ్యక్తి మాట్లాడకూడదు, మూడో వ్యక్తి అల్లరి చేయకూడదు. మన పిల్లకాయలనే అల్లరి చేయకూడదు. మన పెద్దలు ఉన్నావే
మనం ఎందుకు మాట్లాడుకోవడం? నేను అంటున్నది దయచేసి కొన్ని విషయాలు ఏమైతే అంటే క్రమానికి అడ్డుగా వస్తాయి, క్రమం తప్పినట్టుగా అనిపిస్తుంది. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఇదేమి చర్చ ఇలాగా అక్కడ వాక్యం చెప్తే ఇక్కడ మాట్లాడుతున్నారు అనేటువంటి స్టేజ్ దగ్గర వెళ్ళిపోతాయి. మైండ్ డెలికేట్ ఉన్న వాళ్ళు ఏమైతారంటే వెళ్ళిపోతారు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రారు. తప్పగా అంటే ఒక మాట ఇట్లాంటి విషయం చెప్పినందుకే కొన్ని దారుణాలు జరుగుతాయి నా అందుకు. దయచేసి క్రమం తప్పొద్దు, మందిరంలో క్రమం తప్పదు. మాట్లాడదు ఏమున్నా ఆ ఆరాధన కార్యక్రమం ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఎంతైనా మాటకి ఎంతైనా కబుర్లు చెప్తున్నాం. అందుకంటారు కదా మనుషులకు కనబడవాలని వద్దు, దేవుడు మనలో చూస్తున్నాడు. మనసు దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దయచేసి తప్పుగా అనుకోద్దు. కావాలంటే ఇంట్లో కొత్తిమీర చెట్లు ఏమైనా పెంచేట చెప్పండి, వస్తాను, కట్టేది కొట్టేది. అదైతే బలంగా ఉంటుందా? చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొత్తిమీర చెట్టు కట్టి కొట్టింది ఒకసారి, తెలుసా మీకు? కొత్తిమీర చెట్టు ఎవరు నవ్వరు అంటే నాకు జోకులు రావు తల్లి, నాకు జోకులు రావు. అది వచ్చింది నాకు ఏమన్నా ఒక మాట్లాడటం వస్తుంది అంతే, వాక్యం అర్థం. సరే, ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏం చేస్తారంట వీళ్ళు? 23 వచ్చిన ఒకసారి చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమైన వారికి విడిచిపెట్టారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉండండి. ఏంటమ్మా చాలు. ఇక్కడ కొన్ని విషయాలు తెలియజెప్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు పరిచయులు శాస్త్రం దగ్గర ఒక మాట అంటున్నారు. ఏమనంటున్నారు? మీరు ఏం చేస్తున్నారు? పుదీనాలో ఇస్తున్నారు, సోపులో ఇస్తున్నారు, జీలకర్రలో కూడా ఇస్తున్నారు. అంటే అన్ని నాకు తెలిసి పూర్వ వాడేటివి ఇవన్నీ. ఇవన్నీ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ చేయవలసినవి ఏం చేస్తున్నారు? విడిచిపెట్టారు. ఏంటి అమ్మ చేయవలసినవి ఏంటి? అక్కడ చదువు ఒకసారి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఏటిని మానక? దశం భాగం ఇచ్చేది మానక ఇవి చేయాల్సింది. దేవుడు కోరుతుంది ఇదే, న్యాయమును కనికరమును విశ్వాసమును కోరుతున్నాడు. ఆయన బలిని కోరాడా? నువ్వు బలిని తీసుకురా, నీ క్షమాపణ అయిపోతానరా. ఒకప్పుడు ఉన్నది, ఎప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నది. తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒక్కసారి బలి జరిగింది. ఆ బలి తర్వాత నీకు నాకు బలి కోరారు ఆయన. దావీదు మహారాజు గారు అంటారు, నీవు బలిని కోరి ఎడల నేను అర్పిస్తాను, కానీ నువ్వు బలిని కోరువాడవు కాదు, కనికరమునే కోరుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి కనికరము కలిగిన దేవుని దగ్గర నువ్వు నేను ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, ఎటువంటి జీవితం కలిగి ఉన్నాం? ఆయన అన్నారు వాటిని మానద్దు. దశమ భాగం ఇవ్వాలని ఎక్కడ ఉందని కొత్త నిబంధనలు అంటున్నాం మనం ఈరోజు. ఈ మాట దీనికి అర్థం ఏంటో ఒకసారి చెప్పండి. వాటిని మానక, ఏది దశమ భాగముగా పుదీనా జీలకర్ర సోపు ఇస్తున్నారు కదా, అవి మానక ఈ న్యాయమును తర్వాత విశ్వాసమును కనికరమును కూడా చెయ్యాలని వారు అంటున్నారు. నేను దశమ భాగం ఇస్తున్నా సార్, చాలు నాకు. వదినమ్మ గారు అన్నగారు నేను పెంచుకుంటా సార్, దశమ భాగం కవర్ చేసినప్పుడు నేను ఎలా ఉంటే ఏంది? దేవుడు అది కోరట్లే, అది చూడట్లే. ఆయన ఏం చేస్తున్నారు? నువ్వు కనికరం న్యాయమును న్యాయంగా చేస్తున్నావా? కనికరం కరెక్ట్ గా ఉంటున్నావా? ఇంకోటి విశ్వాసంలో నిలకడగా ఉంటున్నావా? ఇది చూస్తున్నారైనా. మనం అనుకుంటాము కొన్నిసార్లు జరుగుతుంది, కొన్ని విషయాలు జరుగుతుంది. మొన్న మనం చూసాం, కొన్ని ఒక రోజు జరిగినాయి చర్చలు. ఎందుకు జరిగినాయండి? దశమ భాగం విషయంలోనే జరిగింది. తెలుసా మీకు? క్యాథలిక్ చర్చ్ మనకు తెలుసు.
అంటే రీసెంట్గా కాదు, పోయిన సంవత్సరం అటు సంవత్సరంలో జరిగాయి కదా, కొట్టుకున్నారు, రక్తాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. బిషప్లు వీళ్ళందరూ దశంభాగం విషయంలోనే, డబ్బుల విషయంలోనే. ఎందుకు వచ్చినాయంటే వీళ్ళు ఇవి చేయట్లేదు కానీ అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు? కనికరాన్ని, దయని, తర్వాత ప్రేమ, ఇవన్నీ చూపడానికి ఆయన వస్తే, కానీ చేసేదేమో. అందుకే ఎక్కువ శాతము క్రైస్తవబడిన వారు చెయ్యకూడనివి చేస్తారు కానీ, చెయ్యొద్దు అన్నవి చేస్తారు కానీ చెయ్యమన్నవి చేయట్లేదు. నిజమా కాదు? బయట చూస్తున్నాం కదా మనం, చేయమనేవి చేయట్లేదు. అయినా పలానా ప్రేమించు, పలానా కనికరం చూపు, జాలి చూపు అనేటంటే చేయట్లేదు. పలానా వ్యక్తి ఒక మాట అన్నాడు రా, అవునా, ఎట్లున్నారు, ఎలా అన్నారు, ఏం చూసి అన్నారు, అసలు ఎంతవరకు అండి? మార్గదర్శకులు. ఆనాడు మార్గదర్శకులు ఎలా ఉన్నారంటే వేషధారణ కలిగి ఉన్నారు. ఈనాటి మనకున్న మార్గదర్శకులు కూడా మనల్ని నడిపించే వారి వైపు మనం చూస్తూ, వారిని అనుసరిస్తూ మనం ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మార్గదర్శులయ్యా? ఎవరయ్యా మార్గదర్శులు? ఎవరయ్యా మనలకు అన్ని నేర్పిస్తున్నారు? ఎవరయ్యా మనకు వాక్యం నేర్పిస్తున్నారు? దేవుడు ఏర్పరచుకున్న సేవకుల ద్వారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన పరిచారకుల ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనమేం చేయాలి తెలుసా? వారిని అనుసరించాలి. కాపరులుగా మనకు ఉన్న వారిని, వారు ఒక మాట అన్న పడిన చింతలేదు కానీ, తప్పులేదు కానీ వారిని ఒక మాట అంటే చాలా ఇబ్బందులు పడతామండి. నేను చెప్తున్నా, ఇంతమంది సంఘం మీద నేను చెప్తాను, ఒక్క మాట వారిని తూలనాడినా కూడా నా దేవుడు ఊరికే ఉండడు ఆయన. ఈనాడు మనం ఎన్ని బాధలు అనిపిస్తున్నాడు ఒక మాట, మనం ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. ఒకవేళ నేను మన కన్నులు ఎదురుగా మనం చూసే వారిని మాదిరికరంగా పెట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎన్ని బాధలు అందరి కోసం ప్రార్థన చేయండి. చేస్తున్నారా లేదా? మనస్ఫూర్తిగా చెప్పండి. నేనైతే చేస్తున్నారని నమ్మకం, మనస్ఫూర్తిగా నమ్మకం. మరి అటువంటి వారు మన బాగోగుల కొరకు, మన కష్టం వచ్చినప్పుడు బాధలు చెప్పుకునే మన బంధువులతో కూడా చెప్పుకోమండి. కొన్ని విషయాలు మన బంధువులతో, మన రక్త సంబంధులతో కూడా చెప్పుకోం. కానీ ఒక సేవకుల దగ్గర చెప్పుకుంటాం అంటే కారణం ఏంటిది? అట్టి ప్రేమను దేవుడు అక్కడ ఉంచినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తావులే పాస్టర్కి, ఏం చెప్తావు పాస్టర్కి, ఏం చెప్తావు? అనుభవిద్దామేమో, అక్కడే ఉంటాం మనం, నిజంగా అక్కడే ఉంటాం. ఒకరికి తెలియకూడదు, కొన్ని విషయాలు తెలియకూడదు, ఓకే ఒప్పుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియాల్సిన పరిస్థితి ఉంది కదా. వాళ్ళు అంటారు ఒక మాట, ఏదో ఒక మాట కోపుదాపాలు అన్నారు అనుకోండి, ఎందుకన్నారు, ఎలా అన్నారు, అయిపోయింది స్టార్ట్. వాడు అసలు మూడో వ్యక్తి చెప్తున్నా కదా, ఆ మూడో వ్యక్తి వాడి వల్ల వచ్చిందంతా. అవునా, నిజమా? ఫస్ట్ నేను ఇట్లా అనేదా, ఎంత కృష్ణ లెక్క అట్లా అనకూడదే, మా ఎంత పాటలు పడతావు నువ్వు తల్లిలే, నిన్న మాట అనేది అట్లా అన్నదా అనుకోరనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. మళ్ళీ ఎక్కడ పోతున్నాయండి, ఎక్కడ పోతున్నాయి? కొన్ని చోట్ల అయితే అసలు భరించలేము, తప్పుకోలేము, మానసికంగా ఇబ్బంది పెట్టేస్తాను. ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఎజ్రా తర్వాత రిషి ఉన్నారు. ఎజ్రా కూడా పాడతాడు, రిషి కూడా పాడతాడు. ఎజ్రా కాకుండా రిషికి ఇచ్చేసిన ఒక ఎజ్రా అయిపోయా, నాకు కాకుండా రిషి ఇచ్చారు పాట వేసుకో. పాడొస్తాడు మధ్యలో, వేరా ఎజ్రా నువ్వు రావా, నీకు రావా, కాదురా వాకింగ్ నీకు పాట రావా, అది బాబు నీకు ఇదేదా. ఇంకా వాడు వేస్తాడు, పురుగు వదులుతాడు. ఇంకా ఒకటే పురుగు కూడా వదిలేదు, చిన్న పురుగు వదులుతాడు. ఇంకా అయిపోయింది, వేసుకో. కరెక్టే కదా, నాకు ఇంకా అన్న లేరు, ఎవరు లేరు, ఇంకా అయిపోయింది, క్లోజ్. వాళ్ళు పాపం ఎందుకు ఎదురు రావట్లేదు అయ్యా అని ఫోన్ చేశారనుకోండి,
వద్దులేండి, బాగోదు, ఇంకా ముందుకు చెప్తే కాన్వర్జేషన్ బాగోదు. ఇంక అంటాడు, నాకు కాకుండా వారికి ఇచ్చారు పార్టీకి, నేను రాను, నేను రాను. ఎక్కడండి, ఎవరితో నువ్వు అలుగుతున్నావు? ఎవరితో మనం అలుగుతున్నామో? ఎవరు నేర్పించారు అలగడం? తల్లిదండ్రుల దగ్గర అలుగుతాం, సంఘంలో కూడా అలగడమేనా? దేవుడు అంటున్నారు, ఏమంటున్నారు? అలగకూడదు. ఎందుకంటే యథార్థ జీవితం కలిగిన నువ్వు అలగకూడదు. ఫస్ట్ నువ్వు అంటున్నావు యథార్థంగా, అక్క నేను యథార్థంగా ఉన్న అక్క నువ్వు అంటున్నావు, అన్న నేను యథార్థంగా ఉన్నాను చెప్పుకున్నావు అని నువ్వు అలగడం ఏంది మళ్ళీ అని నన్ను అంటాడు దేవుడు. నేనే కదా అలిగింది. ఎందుకు? రిషికి పాటలు ఇచ్చిన నేనే అలిగింది అంటారా అనరా చెప్పండి కదా. ఎవరు? మనుషులు కాదు, దేవుడు అంట. తర్వాత సమాధాన పరచడానికి వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఎగురుతాను, వాళ్ళ మీద ఎగురుతాను అట్లా అని ఎగురుతాను. ఎందుకు ఎగరదా? నువ్వు ఏంటి కదా? ఈ వారం కాబట్టి నెక్స్ట్ వారం రాదా నీకు అవకాశం? చెప్పండి. ఒకవేళ నువ్వు నిజంగా చచ్చిపోయిన వారం ఇంకా చర్చి నుంచి ఇంటికి పోగానే చచ్చిపోయిన అయితే ఉంచుకో, అంతే. నీకు ఆసక్తి ఉంది కదా, అలగడం ఎందుకు? ప్రభు ఈరోజు నాకు అవకాశం కలిగితే నెక్స్ట్ వారం నేను పాడగలను, నాకు అవకాశం ఏది, నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతావు. చచ్చిపోయినావు అనుకున్నా రాత్రే నిత్య మహిమలో నువ్వు ఉంటావుగా. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం ఇక్కడ కూడింది కదా నిత్య మహిమలో ఉండడానికి కదా. 4 రోజులు ఇక్కడ ఉండి మందిరంలో వాక్యం వెళ్ళి మందిరంలో పాటలు పాడి వెళ్ళిపోవడానికి కాదు కదా. ఎందుకో? నిత్య మహిమలో నేను ఉండాలి. ఎవరికి తెలియదు ఒక కొత్త పేరు దేవుడు నన్ను పిలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మనం. నేను చెప్తున్నా ఒక విషయం, యథార్థంగా ఒక విషయం చెప్తున్నా. నటన చేసేది క్రైస్తవులు ఎవరైనా కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలలో చేస్తారు నటన. ఇండివిజువల్ గా నిర్మించిన ఇట్లాంటి సంఘాల్లో మాత్రం నటనని ఎవరు నూరిపోయారు చెప్తున్నాను. మీరు దశభాగాలు ఇస్తే చాలు, మిగతా మీరు ఏమైనా చేసుకున్న అవతలు అని చెప్పి ఎవడు అనడు. ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నిన్ను గర్దిస్తున్నారు, ఎవరైతే నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి విషయంలో నిన్ను మాట్లాడుతున్నారు అంటే నిన్ను సరి చేయడానికే, నిన్ను ఒక మార్గంలో పెట్టడానికే తప్ప నువ్వేదో తప్పు చేస్తున్నావు అని కాదు, ఇంకోటి కాదు. వాళ్ళకి నీ మీదే కక్ష కాదు. కానీ కొన్ని సంఘాలు ఉంటాయి, గేటు దాటి డోర్ దాటి ఇక్కడ వచ్చినారా దేవునికి మహిమకరంగా మీరు జీవించండి. గేట్ దాటిన తర్వాత నువ్వు ఏమైనా గొడవపడు, ఏమైనా మందు కాదు, ఏమైనా వ్యభిచారం చేయి, ఏమైనా చేసుకో, నాకు అనవసరం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? పవిత్ర హృదయుడు. ఎక్కడ వస్తుంది ఒక మాట? వారం రోజుల గ్యాప్. వారం రోజుల గ్యాప్. నేను కొన్ని వాక్యాన్ని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాను, వాళ్ళని ఆధారం చేసుకుని పరిచయాలని శాస్త్రాలను పెట్టే మాట్లాడుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. వారం రోజులు మనకి గ్యాప్ వస్తుంది. ఆరాధిస్తున్నదేమో 2.5 గంటలు. 2.5 గంటల్లో కూడా మనం ఎంత వస్తున్నాము? సాయిరన్న గారు మాట చెప్పారు, అది గ్రూప్ లో పెట్టారు, చూసారా? మేము ఎవరెవరు చూసిన చెప్పారు. పెట్టింది నేను చూసినాను, వదినమ్మ గారు చూసాను, మిగతా ఎవరు చూడలేదు. అక్క చూసినాను. గ్రూప్ లో సాయిరన్న అని ఒక దైవజనుడి యొక్క వాక్యం పెట్టారు. ఆయన అంటారు, ఇట్లా వాక్యం చెప్పుకుంటా, ఎమ్మెల్యే గారు వస్తారంట 10:30కి వస్తారంట, 10 గంటలకు రావాలి. ఎంపీ గారు వస్తారంట 11 గంటలకు వస్తారు. సీఎం గారు ఒకటేసారి 12 గంటలకు వస్తారంట. ఎవరు మనలో ఎమ్మెల్యే, ఎంపీ? నేనైతే సీఎం, నేను ఒప్పుకుంటా. వదినమ్మ గారు కూడా సీఎం అంట. అంటే ఫస్ట్ సీఎం నేను, సెకండ్ సీఎం వదినమ్మ. అంటే మొదటి వాడిని నేనే. చూసినారు కదా, చూసినప్పుడు అర్థమైంది అది. మరి నిజంగా మనం కరెక్ట్ టైంకి వచ్చి ఆరాధన చేస్తా ఉంటే దేవుని యొక్క మహిమ మనం చూడాలి. వస్తాము. యేసుక్రీస్తు వారు కూడా మనల్ని సరి చేయడానికి మాత్రమే మాట్లాడతారు, సరి చేయడానికి మాత్రమే ఏదైనా చేస్తారు. ఒకవేళ మన జీవితంలో ఆలస్యములు జరుగుతున్నాయి అంటే కేవలం ఆయన కృపే. మనం ఏం చేయాలి? అప్పుడు
టైంకి రావాలి, ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. వాళ్ళ జీవితం ఏంటంటే 10:30కి వచ్చేది, 11 గంటలకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే వస్తున్నామో వెళ్తున్నామో వెళ్తున్నాం, వస్తున్నామో వింటున్నామో వెళ్ళిపోతాం. దేవుడు అసలు చెప్పట్లేదు, రావాలి. ఎప్పుడు? టైంకి రావాలి. ఒక 5 నిమిషాల ముందే ఉన్నాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్కి పోవాలంటే ఎన్ని గంటల ముందు ఉండాలి ఒకసారి చెప్పండి. తెలుసు, మినిమం 2 నుంచి 1 అవర్ ముందు ఉండాలి. 1 అవర్ అంటే కంపల్సరీ ఉండాలి. 45 మినిట్స్ 50 మినిట్స్ లో ఉంటారంటే కుదరదు. వాళ్ళు 1 అవర్ కంపల్సరీ ఉండాలి. చూడండి, 4 గంటలు. ఎందుకు? ఆ పెట్టిన రూలు. ఎవరు పెట్టిన రూలు? గవర్నమెంట్, అదే రీతిగా ఎయిర్పోర్ట్ అథారిటీ పెట్టినటువంటి రూల్. 4 అవర్. తర్వాత ట్రైన్ ఎన్ని గంటలు ముందుంటామా? 1 అవర్ లేదా ½ అవర్. ఎందుకంటే ఈనాడు యాప్స్ వచ్చినాయి కాబట్టి దాంట్లో ఇంకా సికింద్రాబాద్ బేగం పెట్టాలని టైం పడుతుంది. కానీ ఎల్లులోకి వెళ్ళిపోయింటాం. ఏం చేద్దాం? కానీ ముందే ఉంటాం. థియేటర్కి వెళ్తాం. ఇక్కడ ఎవరెవరు థియేటర్కి వెళ్ళినారు? చేతి పెడతాం. సినిమా థియేటర్ వెళ్ళారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకోండి. దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నారు, బయట కాదు, నా ముందు కాదు, దేవుని ముందు ఒప్పుకుంటున్నారు. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు లేదా ఎవరైనా అడుగుతున్నారు ఆయన అంటే నిజంగా ఒప్పుకునే మనసు ఉంటే ఎక్కడైనా ఒప్పుకోండి. దేవుడు చూస్తున్నారు మిమ్మల్ని, నేను కాదు. మనం అందరం సినిమాలు చూసిన. నేనైతే అప్పుడు నేను 3వ తరగతి, నాకు తెలిసి ఇంత ఉన్నా తెలియదు, కానీ 5 రూపాయల టికెట్ అండి. ఒకే సినిమాని 20 సార్లు చూసినాను. 20 సార్లు ఒక్క సినిమాని. అది ఏది తెలుసా? ఆది అనే సినిమా. అప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. అప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు 20 సార్లు చూసిన ఆ సినిమాని. అప్పట్లో బాగా ఆడేవి కదన్నా ప్రతి సినిమా. సుమారు 50 రోజులు 100 రోజులు ఆడేవి అప్పట్లో. ఇప్పుడు అట్లా కాదు కదా, వారానికి తీసేస్తాం. అట్లా థియేటర్కి మనం ఎప్పుడు పోతాము? ఇంకా టైటిల్స్ కూడా, ఆ తెర ఓపెన్ కూడా అయ్యి ఉండదు. దాన్ని డెకరేషన్ ఉంటుంది కదా, అది ఓపెన్ కూడా అయ్యింది. అప్పుడే పోతాం, అప్పుడే కోరుకుంటారు అందరు కదా. ఎందుకు ఇప్పుడు జనగణమన వచ్చింది, అప్పుడు లేదు జనగణమన. ఎందుకుమా? సినిమా స్టార్ట్ అవుతుంది, టైటిల్స్ స్టార్ట్ అవుతాయి, మధ్యలో వెళ్తే మనకి స్టోరీ అర్థం కాదు, అంతే కదా. కానీ చాలా మంది స్టోరీ కోసం పోరు ఎవరు. ఈనాడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు స్టోరీని చూడలేదు ఎవరు. కానీ ఏది మనకు అర్థం కాదు సినిమా అని ముందే వెళ్ళిపోతారు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మధ్యలో వచ్చి కూర్చుంటే ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం స్టార్ట్ అయింది, 10 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం స్టార్ట్ అయిపోయింది. దైవజనుడు మాట్లాడుతున్నారు, నువ్వు అప్పుడు వచ్చినావు, అరగంట తర్వాత వచ్చినావు. వచ్చిన తర్వాత ఆయన స్టార్టింగ్ లో ఏం చెప్పినారో అప్పటికి నీకు అర్థమైందా? అసలు నీ దేవుడు నీతో మాట్లాడినా నాతో మాట్లాడడానికి ఒకవేళ నీకు ఆదరణ కలిగించే మాటలు అంతకు ముందు అయిపోయినాయేమో. మరి నిజం చెప్పండి, ఒకవేళ ఈరోజు నేను ఒక ఆవేదనతో ఉన్నా, నేను ఒక బాధతో ఉన్నా, ఈ బాధ దైవ సేవకుని ద్వారా నాతో మాట్లాడాలి అని అనుకుని నువ్వు ఈరోజు మందిరానికి నేను టైంకి వెళ్ళాలంటే ఆ టైంకి రాలేకపోయినావు. కానీ ఒకవేళ నువ్వు అంతా అయిపోయిన తర్వాత వస్తే నీకు రావాల్సిన, నువ్వు వినాల్సిన మాటలు మిస్ అయిపోతే చెప్పండి, నీకు అనవసరమైనది అబ్బా ఈరోజు వాక్యం విన్నట్టుగానే లేదబ్బా, టైంకి వస్తే ఎందుకని విన్నట్టు అనిపిస్తుంది. టైంకి వచ్చినామంటే దేవుడు నిజంగా నీతో సూటిగా మాట్లాడుతున్నాడేమో. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నిలబడి మాట్లాడేది మనిషి అయినప్పుడు, కానీ అక్కడ నుంచి ఆయన నోటి నుంచి వచ్చే మాటలు దేవుని మాటలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నారు? వారి మాటలు విని అనుసరించండి, గైకొనండి, కానీ వారి క్రియలు చేస్తున్నారు. అంటే వాళ్ళని చూడొద్దు. గుర్తుపెట్టుకోండి, నన్ను ఫాలో అవద్దన్నమ్మా, దయచేసి దేవుని మాటలు లక్ష్యం పెట్టండి అది చెప్తున్నాడు. అందుకే ఒకవేళ మిస్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఏంటి వేదన కదా. మళ్ళీ వచ్చే వారం వరకు మళ్ళీ వారం రోజులు గ్యాప్ వస్తుంది. ఆ వారం రోజులు నేను ఇలాగే ఉంటాను, ఇంతే విశ్వాసంతో ఉంటాను, గ్యారెంటీ ఉందా ఎవరికైనా? ఎందుకండి ఎన్ని పడిపోవడానికి అవకాశాలు లేవండి, ఎంత పడిపోవడానికి అవకాశాలు లేవు.
నిలకడగలిగి నిలదొక్కున్న వాళ్ళు ఎవరిని చూపించండి. ఒక్క బైబిల్ మీద ఆధారపడి ఆయన చూస్తున్నాడని భయపడి నిలబడిన వారు తప్ప మిగతా వాళ్ళమంతా నాకు తెలిసి నేను అనుకుంటున్నాను మనం ఎవరు ఆధారపడి, మనం ఎవరు భయపడ. వచ్చినామా, విన్నామా, పాల్గొన్నామా, వందనాలు చెప్పినామా, జంపు చేయాలి. తర్వాత వారం వరకు ఇక్కడ వద్దరైనా చెల్లిడు కొట్టేళ్ళిపోతుంది. అవునా? వద్దమ్మా. రాకడ సమయం యుద్ధము మన పక్కనే జరుగుతుంది. యుద్ధం మనలో జరుగుతుంది. యుద్ధం మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ మన జీవనోపాధి మనం కొనసాగించుకుంటూ ఆయన కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెప్తున్నారా, మీరు ఇలా ఉండొద్దు. వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళని అనుసరించొద్దు. వాళ్ళు ఏం చేస్తారు? సున్నము కట్టిన సమాధులా ఉన్నారు. మీరు అలా ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? ఆనాడు అనేక మందిని ఆశీర్వదించిన దేవుడు ఎంత టైం పట్టింది? మాట చెప్పంగానే ఇప్పుడు చెప్పారు కదా యేసుక్రీస్తు వారు అయిపోయింది అంటే స్వస్థతల వరకు అక్కడ జరిగింది. కానీ కొంతమందికి ఆశీర్వాదం వచ్చేసరికి మన పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఎన్నేళ్ళు పట్టేది కదా. మనం ఇప్పుడే తక్కలాడు, అబ్బా ఎప్పుడు ప్రభువా, ఎప్పుడునైనా నువ్వు మాట ఇచ్చినావు, నువ్వు మాట తప్పేవాడు కాదు. ఎప్పుడు, ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా బాధలు తట్టుకోలేక భరించలేక కొన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక దేవునితో మొరపెట్టినప్పుడు ఇట్లాంటివి వస్తాయి. ఇంకెప్పుడునైనా ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నాను కదా, ఇన్ని రోజులు నీతో ఉన్నాను కదా, మీరు బాప్తిజం పొంది ఎన్ని రోజులు అయితే నాకేంది? ఎవరైనప్పటికీ దేవుడు అంటారు, మనం ఆయనకు నచ్చినట్టుగా జీవిస్తే, ఆయన మెచ్చుకునేటట్టు జీవిస్తే ఏమవుతుంది? ఆశీర్వదిస్తుంది. అబ్రహాం గారు నీతిమంతునిగా ఎంచబడ్డాడు. ఆయన నీతి ఆయనకి ఎంచబడింది. విశ్వాసాలకు తండ్రి అయినాడు. తర్వాత ఆశీర్వదింపబడి ఎప్పుడు? 25 సంవత్సరాలు ఇస్సాకు గారు వచ్చినప్పుడు. ఎప్పుడో చెప్తే అప్పుడు ఇచ్చారు ఆయన. అట్లాంటి విశ్వాసం మనలో ఉందా? ఇన్స్టెంట్, అప్పటికప్పుడే. బ్రూ కాఫీ కాదండి బాబు, ఇది దేవుని యొక్క పరిచయం. బ్రూ కాఫీ అయితే అప్పటికప్పుడే ఒక కప్పు కాఫీని అప్పటికప్పుడు కలుపుకొని ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. దేవుని ఆశీర్వాదం. ఆయన ప్రతిదీ పరిశీలన చేస్తాడు, ప్రతిదీ పరీక్షిస్తాడు. ఈరోజు నీకు పరీక్షలు పెడుతున్నాను అంటే ఎందుకు? నీ మెదడులో ఎంత జ్ఞానం ఉందనే దానికి తప్ప నువ్వేదో పొడి చేస్తావు, నలిపేస్తావు అని కాదు. నీ జ్ఞానం వెళ్తుంది. నువ్వు దేనికి పనికొస్తావు నెక్స్ట్, నువ్వు ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకుంటున్నావు మా అర్థమవుతున్నా? అందుకని పరీక్షలు పెట్టారు. లేకపోతే ఎంతవరకు చదువుకున్నావో అది గుర్తుందా లేదని పెట్టదా? జ్ఞానం ఎంత ఉందని పరీక్ష అది. ఈరోజు దేవుడు మనకు ఒక పరీక్ష పెడుతున్నాడంటే, అమ్మ దేవుడు ఎప్పుడు నాకు ఇదే బాధ, ఎప్పుడు ఇదే, ఎప్పుడు ఇంతే, నా బతుకంతా ఇంతే అని అనుకుంటున్న మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి తెలుసా? సున్నం కొట్టిన దానిలా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? సువాసన వెదజల్లే వారిగా ఉండాలి. ఆయన పిలిచింది మనల్ని అనేకులకు పరిమళ వాసనగా ఉండడానికి పిలిచారు. ఆయన దుర్వాసన కొట్టడానికి. దుర్వాసన కొడితే ఎవరు మన పక్కన ఉండరు. అదే పరిమళ వాసన అయితే ఎక్కడగా సెంట్ బాగుంది సెంట్. అదే ఆడలో చూపిస్తారు. ఆడ కొట్టుకొని వెళ్ళిపోతారు, వాడు వెనక సైన్యం వెళ్తుంటారు. అది మా దేవుడు కూడా మనల్ని సువాసన పరిమళ వాసనగా ఉండడానికి పిలువబడ్డాము, పిలిచాడు. ఈనాడు నువ్వు నేను మనం ఏ రీతిగా ఉంటాం? ఏముందిలే, ఆయన వాక్యం చెప్తున్నాడు, మనం వింటున్నాము, వందనాలు చెప్తాం. ఆయన చెప్పినట్టు మనం చేయాలి.
ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు బైక్ కొన్నాము, నేనే కొన్నాను. ఆ బైక్కి ఈ బైక్ పెట్రోల్ బైక్ కనిపెట్టాడు. నేను కొత్తగా అయిపోయాను, నా దగ్గర డబ్బులు లేవని నేను ఊపిమంటే బైక్ పెట్రోల్ ఉంటుందా? కొన్ని ఎలక్ట్రిక్ బైక్ కొన్నాము, 200-300 కిలోమీటర్లు చూసుకుందామని అని చెప్పేసి అనుకుంటున్నాము. తర్వాత ఆగిపోతుంది. ఏం చేయాలి? మళ్ళీ పెట్టాలి కదా, బ్యాటరీ పెట్టాలి కదా, ఛార్జింగ్ పెట్టాలి కదా. మరి మనం ఎందుకు ఇట్లా అనుకుంటున్నాం? అయ్యో ఆయన చెప్తాడు, చెప్పినంత ఎడ జరుగుతుంది, ఏం దిగలే అని మనం ఎందుకు అనుకుంటున్నాం? మరి చెప్తున్నారు అయ్యానంటే ఏదో సంథింగ్ ఉంటేనే చెప్తారు, సంథింగ్ లేకపోతే ఎందుకు చెప్తారు? అక్కడ ఏం లేదు, నథింగ్ గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడు? సంథింగ్ ఉంటేనే కదా. అమ్మో వాళ్ళ ఇంట్లో 80 ఇంచుల టీవీ అంట, బాగుంది కదా, చూసారా మీరు? ఎక్క చూసావా అన్నా, చూసావా? అంటారా? మా వింటున్నామా? ఒక దాని గురించి మాట్లాడుకుంటాం. మ్యాటర్ ఉంది అంటే మ్యాటర్ ఉంటేనే మాట్లాడుకుంటాం, లేనప్పుడు ఏం మాట్లాడుకుంటాం? అక్కడ ఇక్కడ దేవుని వాక్యములో ఒక మంచి ఉంది కాబట్టి మనం మాట్లాడుకున్నాం. ఒకలాగా ఉండకూడదు, ఇంకోలాగా ఉండాలని చెప్తున్నారు దేవుడు ఇక్కడ. వాళ్ళు అలా ఉంటారు కానీ ఇలా ఉండరు, కాబట్టి మీరు ఇలా ఉండండి. ఎలా ఉండాలి? అనుసరించే వారిగా ఉండాలి, కైకొని వారిగా ఉండాలి, మాటను నమ్మేవారిగా ఉండాలి. విన్నమా? ఈనాడు దేవుడు నీతో నాతో మనందరితో స్మూతిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీ జీవితము, మన జీవితము ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెప్పు ఉన్నట్టుగా బ్రతికితే దేవుడు మనల్ని అనేకులకు తండ్రిగా, లేకపోతే తల్లిగా, లేకపోతే ఉన్నత స్థానంలో ఆయన ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఉందమ్మా ఈరోజు నేను ఉన్న స్థానంలో ఉండాలని? ఎంతమందికి లేదమ్మా చెప్పండి? అందరికీ ఉంది. నేను ఉండాలి, ఉన్న స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇక్కడ అనేక మంది జాబులు చేస్తా ఉన్నాము. ఆ జాబులు చేసి చెప్పినప్పుడు యజమాని చెప్పినప్పుడు వినాలి లేదా? వింటేనే కదా ఆయన రేపు పొద్దున మనకి శాలరీ ఇంక్రీజ్ చేయాలా లేకపోతే తగ్గించాలని చూసేది. కానీ ఇక్కడ మాత్రం అమ్మో మా సార్ చెప్పాడు, నేను వెళ్ళిపోవాలి, మా సార్ ఒక మాట చెప్పాడు, నేను ఖచ్చితంగా పని చేయాలి. మళ్ళీ రాత్రి 9 గంటలకు లేదు సార్ నేను రాదంటే ఉంటాను. రేపు పొద్దున ఏమంటాడు? నేను చెప్పిన మాట ఏది నవ్వు నీకు ఇంకా వదిలేను ఉంటాను కదా, మానేసి. మరి దేవుడు కూడా అన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఇంకెందుకంటే కాల్తో తన్నుకుంటున్నాము? దయచేసి దేవుని యొక్క రాకడ అతి సమీపం. ఎప్పుడనేది తెలియదు, ఎవరికి తెలియదు, కానీ రాకడ సమీపం. ఎప్పుడు వస్తుందో తెలియదు. సిద్ధపాటు కలిగి ఉంది, సిద్ధం కలిగి ఉందాం. నిజంగా మనము లోకములో చూపించే రోషము, పౌరుషము దేవుని దగ్గర చూపించాలి. దేవుని క్రియలు అనుసరించే దాంట్లో చూపించాలి. నేను ఒక విషయం చెప్తామా, చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తా. అయిపోతాను కూడా. ఈ రోజు నేను నిలబడిన కారణం అంటే, ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఈ పొజిషన్ లో ఉన్నా, నా బ్రతుకు ఎక్కడైనా ఉన్నా, లోకంలో ఉన్నా, నాకు ఎన్ని అప్పులున్నా దాని గురించి మాట్లాడలేదు. నేనేమనంటే, దేవుడు నాకు ఈ వాక్యం ప్రకటించే భాగ్యం ఇచ్చినాడు. ఏంటి ఎట్లానంటే, నేను నా కజిన్స్ అందరం కలిసి చేసే పాడు పనులన్నీ కలిసి చేసినాం. దీంట్లో మాత్రం నేను వెనకబడి ఉన్నా. ఇక్కడ 2010 సంవత్సరంలో వెనకబడి ఉన్నా. అంటే నువ్వు వాళ్ళకి ఇచ్చిన కృప ఏంటి, నాకు ఇవ్వని కృప ఏంటి? వాళ్ళకి ఇచ్చిన ధన్యత ఏంటి, నాకు ఇవ్వని ధన్యత ఏంటి? ఇప్పుడు లోకంలో అనుకుంటాము అంటే వాడు బైక్ కొన్నాడు, నేను కొనలేనంటే కొంట చూడు, ఈ రోషం ఉంటుందిగా, ఈ పౌరుషం ఉంటుందిగా. అట్లా అంటే మేమందరం కలిసి చేసినాము. ఏం చేసినా కలిసి చేసినాం. మరి ఇదెందుకు నేను వెనకబడి ఉన్నాను? దీంట్లో ఎందుకు నేను వెనకబడి ఉన్నాను? నాకెందుకు పాటలు పాడడానికి కాదు, నాకెందుకు వాక్యం చదవడానికి కాదు. ఈరోజు అనుష ఉంది కదా, ఈ అనుష టక్కని తీస్తుంది కదా, చెప్పంగానే రెఫరెన్స్ చెప్పంగానే ఆ స్టేజ్ లో మేమిద్దరం పోటీ పడేవాళ్ళం. అక్కడ మా ఊళ్ళు, మా చర్చిలో పోటీ పడేవాళ్ళం. అసలు గర్ల్స్ చదివేవాళ్ళు కాదు, అసలు మేమిద్దరమే ఏమన్నా మేమిద్దరం చదువుకునే వాళ్ళం, చదివేవాళ్ళం. టక్కని తీసేసి అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే అతనికి ఇచ్చింది ఏది నాకు ఇబ్బంది, నాకు అది కావాలంటే దేవుడు ఈరోజు హల్లెలూయా. కానీ
కానీ ఈ క్రమంలో ఏమైతుంది తెలుసా, ఆయన చెప్పింది ఏంది, సమాధుల్లాగా ఉండొద్దని చెప్పాడు కదా. మరి ఎలా ఉండాలి, పరిమళ సువాసనలాగా ఉండాలి కదా. పరిమళ సువాసనలాగా ఉండాలంటే ఉంటుందా? గంధపు చెక్కని నరికితేనే కదా దాని సువాసన తెలిసేది. మరి నరకకుండా దాని వాసన తెలియాలంటే తెలుస్తుంది. మరి నరకాలంటే ఆయుధం తీసుకుని కొట్టాలి కదా, వాక్యమైన ఆయుధంతో కొట్టాలి కదా. ఆ ఆయుధంతో నరికితేనే కదా అవతల వాళ్ళు పరిమళ వాసనగా ఉండేది. ఈ క్రమంలో ఏమైందనంటే ఎచ్చరగాడు చెంటుడు అయిపోయినాడు అన్నమాట. అందుకే నేను ఇలాగే బ్రతకాలని దేవుని దగ్గర నా నిబంధన. ఇలాగే బ్రతుకుతాను, నేను ఇలాగ ఉంటాను, ఎవరు ఏదేమైనా పర్లేదు. ఆ రోజు నిర్ణయించుకున్నది, రాను 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 ఇప్పుడు దేవుడు నాతో నిజంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒకప్పుడు లేడండి, ఒకప్పుడు నేను దూరంగా ఉన్నా. ఆయన ఆరాధిస్తున్నప్పటికీ, ఆయన్ని సేవిస్తున్నప్పటికీ, బైబిల్ చదువుతున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ దూరంగా ఉన్నా. కానీ ఒక 4-5 సంవత్సరాల నుంచి నిజంగా దేవుడు నాతో ఉన్నాడని నేను దేవునికి మహిమ కలుగును. ఎందుకు చెప్పనా, ఎప్పుడైతే దేవుడు ఒకరికి తోడుగా ఉంటాడో వాడు బాగా తొక్కబడుతుంటాడు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ, బాగా తొక్కబడుతుంది. ఎట్లా తొక్కబడుతున్నాడు తెలుసా, అది ఎదగడానికి కూడా అవకాశం ఉంది, ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంది. ఒక పక్క దేవుడు చేస్తా ఉంటే ఆత్మీయ జీవితంలో, ఇంకొక పక్క శరీర జీవితంలో సాతాను కూడా చేస్తాడు. వాటన్నిటినీ ఎవరు ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యం ప్రకటించే నువ్వు నేను ఎవరైనా కానీ గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మేము పరిచారకులు కాదు, ఈ రోజు మేము దైవజనులు కాదు, దైవ సేవకురాలు కాదు, మేము వాక్యం ఎవరికి చెప్పము, సువార్థికులము కాము అని మీరు అనుకుంటున్నచ్చేమో. కానీ ఒక విషయం చెప్తున్నా, అతి త్వరలో వాక్యము కరువబోతుంది. మీకు సువార్త చెప్పడానికి కూడా ఎవడు ఉండడు, ఇంకొకరికి సువార్త చెప్పడానికి నువ్వు ఉండవు. నువ్వు ఉండాలి అంటే నువ్వు దీన్ని ఇప్పుడే పట్టుకోవాలంటే అవలంబించుకోవాలంటే దాన్ని చదవాలి, దాన్ని నెమరు వేసుకోవాలి. దయచేసి మాకెందుకు అనుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఒక ఉన్నతమైన స్థానం వచ్చేటప్పుడు మనం తొక్కబడతాం, అణచబడతాం. దేవుడు మనల్ని ఇంకా దిగజారుస్తారు. ఎక్కడ దాకా తెలుసా, ఇంకొకరు వచ్చి మన క్యారెక్టర్ ని బ్యాడ్ చేసేంతగా దిగజారుస్తారు. కానీ భయపడకూడదు. మనం ఏం చేయాలి, కురంగిపోకూడదు, నిలబడాలి. నువ్వెవరో నీకు తెలీదా? నువ్వెవరో నీకు తెలీదా? చెప్పండి. నేనంటే నాకు తెలుసు అని వాళ్ళు చెప్పండి. నేనంటే ఏంటో నాకు తెలుసు, ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం అయ్యుండొచ్చు, వాళ్ళకి తప్పుగా కనపడుతుండొచ్చు నేను, కానీ నేనేంటో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, నన్ను సృష్టించి నా దేవునికి తెలుసు, ఆయన సృష్టించారు. కాబట్టి నా ప్రేమ వాళ్ళ లోకములో ఉండే రోషము, పౌరుషము దేవుని యొక్క పనుల మీద పెడదాం. మనం దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో పెడదాం. మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే మనం సున్నం కొట్టిన సమాధంలో ఉండకూడదు అయ్యానంటే ఏం చేయాలి, వాక్యాన్ని మనలో నింపుకోవాలి. అప్పుడు పరిమళ వాసన మన గురించి పెట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా? అదే మన జీవితం. ఒకప్పుడు పాటలు పాడే కూడా లేదు, కానీ అనుకున్నా నాకు అట్లాంటిది కావాలి, నాకు ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని అనుకున్నాను. దేవుడు ఈరోజు ఇటువంటి స్టేజ్ అనేకుల దగ్గరికి బయటకు వెళ్ళేటువంటి గొప్ప ధన్యత ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును. ఆమేన్.